Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Hyderabad. ఈరోజు మనం అంగస్తంభన సమస్యలు ఉన్న వాళ్ళలో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దీంట్లో ఫెయిల్యూర్ లేని ది అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లలో ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ పీనైల్ ఇంప్లాంట్స్. పీనైల్ ఇంప్లాంట్స్ ఆర్ ప్రాసెసెస్ ఎలా అయినా దీన్ని ఒకటే. సో ఎలాంటి ప్రాసెస్ ఉన్నాయి, దాన్ని మేము ఎలా చేస్తాం అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా పీనైల్ ఇంప్లాంట్స్ ఆర్ ది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ థింగ్స్. పీనైల్ ఇంప్లాంట్స్ ఎవరికైనా వేయచ్చు. ఎవరిలో అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, లేకపోతే అంగస్తంభన లేకున్నా కానీ సెక్స్ చేయలేకపోతున్న వాళ్ళలో కూడా మీలో ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి ఈ పీనైల్ ఇంప్లాంట్ చేస్తాం. ఈ పీనైల్ ఇంప్లాంట్ అనేది ఏదో రెగ్యులర్గా చేసేది కాదు అనేది ఏం లేదు. ఎందుకంటే ఒక నార్మల్గా మనకి బోన్ ఫ్రాక్చర్ అయింది. ఈ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు మీరు లోపల ప్లేట్ ఎలా వేస్తారో, ఎందుకంటే దాన్ని ఆ డెఫిషియన్సీని క్లోజ్ చేయడానికి ఎలా అయితే యూజ్ చేస్తారో, ఈ పీనైల్ ఇంప్లాంట్స్ కూడా అలానే. ఎవరికైనా ఇప్పుడు మనం పీనైల్ డాప్లర్ చేసిన తర్వాత మీకు పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అని ఉంటాయి. ఈ పీక్ సిస్టాలిక్ వెలాసిటీస్ అనేవి 15 కంటే తక్కువగా ఉంటే అది వన్ ఆఫ్ ది మేజర్ ఇండికేషన్ పీనైల్ ఇంప్లాంట్ వాడడానికి. కానీ యాజ్ సచ్ పీనైల్ ఇంప్లాంట్ ఎవరికైనా బై ఎనీ ఏజ్, అంటే మీరు 20 years ఏజ్ అయినా 90 years ఏజ్ అయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్, మీరు హ్యాపీగా ఇంప్లాంట్ వేసుకోవచ్చు. ఇలా అంగం లోపల 3 ఛానల్స్ ఉంటాయి మనకి. ఈ 3 ఛానల్స్లో ఈ ఛానల్ నుంచి మీకు వీర్యము అండ్ మూత్రం వస్తాయి. ఈ పైన 2 మాత్రమే మీకు అంగస్తంభనకి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. మేము పెట్టే ఇంప్లాంట్ ఈ 2 పైప్స్లో వేస్తాం, కానీ దీన్ని టచ్ చేయము. ఇది టచ్ చేయకపోవడం వల్ల మీకు మూత్ర సమస్యలు కానీ, వీర్య సమస్యలు కానీ, మీకు పిల్లలు అవ్వకపోవడం కానీ ఎటువంటి సమస్యలు రావు. ఈ ఇంప్లాంట్ అనేది ఓన్లీ ఇక్కడ ఉంటుంది. ఇది ఓన్లీ ఎరెక్షన్కి మాత్రమే, ఇంకా వేరే ఏదేం లేదు. సో ఈ ఇంప్లాంట్స్లలో ఒక 3 types ఆఫ్ ఇంప్లాంట్స్ ఇండియాలో కామన్గా చూస్తున్నాం. మొదటిగా షాస్ ఇంప్లాంట్ అంటాం. అది ఒక ఇండియన్ ఇంప్లాంట్, అంటే మన ఇండియాలో తయారు చేసిన బై ఇండియన్ డాక్టర్ రూపేన్ షా తయారు చేసిన ఇంప్లాంట్ అది. సో ఆ ఇంప్లాంట్ దాంట్లో ఉన్న మేజర్ ఫ్లా ఏంటి అంటే అది అంత స్ట్రాంగ్గా ఉండదు. ఎందుకంటే దాని లోపల ఏమీ మాల్యబుల్ ఇంప్లాంట్ కాదు, అది ఒక స్ట్రాంగ్నెస్ రాదు. కాబట్టి యాజ్ ఫైనాన్షియల్గా మన ఇండియా కోసం తయారు చేసేది కాబట్టి అది షాస్ ఇంప్లాంట్ డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని మాల్యబుల్ ఇంప్లాంట్ అంటాం. ఈ మాల్యబుల్ ఇంప్లాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఎటువంటి సైడ్ కన్నా బెండ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే దీని లోపల టైటానియం వైర్ ఉంటుంది కాబట్టి, ఈ టైటానియం వైర్ ఉంది కాబట్టి ఇది హ్యాపీగా బెండ్ అవుతుంది. సో దీంట్లో ఈ మాల్యబుల్ ఇంప్లాంట్స్లో కూడా రకరకాల టైప్స్ ఉన్నాయి, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. సో మీరు చూసుకోవాల్సిందంటే ఎనీ ఇంప్లాంట్లో ఈ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి యోనిలోకి పోవడానికి ఈ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. ఈ స్ట్రెంగ్త్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం పెనిట్రేషన్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దీంట్లో హ్యాపీగా మీరు అంగంని ఎలా అంటే అలా బెండ్ చేసుకోవచ్చు, పైకి లేపవచ్చు, వద్దనుకున్నప్పుడు కింద పెట్టేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో ఎటువంటి ఫ్లాస్ లేవు, ఎటువంటి ఇష్యూస్ రావు మీకు. సో ఇది వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఒక్కసారి మనం ఇంప్లాంట్ వేసిన తర్వాత మీరు ఎంతసేపు అయినా సెక్స్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా సెక్స్ చేసుకోవచ్చు. సెక్స్కి లిమిటేషన్ ఉండదు. మీకు వీర్యం కారిపోయినా కానీ అంగం చిన్నగా అవ్వడం జరగదు. సో అంగం అలానే ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. కాబట్టి నథింగ్ టు వరీ. సో ఇంప్లాంట్ ఎవరైనా వేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇది ఎంత కామన్ అంటే మన హాస్పిటల్లోనే ఇక్కడ ఆల్మోస్ట్ మనము వారానికి 3 చేస్తాము. అది వెరీ వెరీ కామన్. సో నథింగ్ టు వరీ. దీంట్లో ఉండే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? చాలా మంది అడిగేది ఏంటంటే ఇంప్లాంట్ వేసుకోండి అంటే, సార్ ఇన్ఫెక్షన్స్ అది చాలా కామన్గా వింటుంటాం. మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తే ఫస్ట్ 15 days వెరీ కామన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. ఆ 15 days పీరియడ్ మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ లేదు. హ్యాపీగా లైఫ్లో మళ్ళీ ఎప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. సో దీనివల్ల ఇంకో కామన్ పెయిన్ ఏమైనా ఉంటుందా అని, డెఫినెట్లీ ఇది పెయిన్ఫుల్ సర్జరీ కాదు. ఎందుకంటే మేము కట్ చేసేది ఇంతే, లెస్ దాన్ 2 centimeters to 3 centimeters కట్ చేస్తాం. కాబట్టి దాని లోపలికి ఇంప్లాంట్ పెట్టేస్తాము. ఇంప్లాంట్ లోపట్ల ఉందని ఒక డాక్టర్కి పేషెంట్కి తప్ప థర్డ్ పర్సన్కి తెలిసే ఛాన్స్ లేదు. ఈవెన్ మీ భార్యలకు కూడా, మీ పార్ట్నర్స్కి కూడా మీ అంగం లోపల ఇంప్లాంట్ ఉందని చెప్పడానికి లేదు. సో ఏదైనా మీరు చూస్ చేసుకుంటే మాల్యబుల్ ఇంప్లాంట్ చూస్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల ఈ బెండింగ్ కెపాసిటీ బాగుంటుంది, ప్లస్ లాంగ్ లాస్టింగ్, వీటికి లైఫ్ టైం వారంటీ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా మీరు వాడుకోవచ్చు. ఇది జర్మన్ మేడ్ ప్రొమిడాన్ కంపెనీ. నేను దీన్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ స్ట్రెంగ్త్ నచ్చింది.
అండ్ ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది బాగుంది కాబట్టి నేను పర్సనల్గా నా పేషెంట్స్కి ఇది యూస్ చేస్తుంటాను. నెక్స్ట్ కామన్ ఇంప్లాంట్, దాన్ని 3-piece ఇంప్లాంట్ అంటాం. 3-piece ఇంప్లాంట్లో ఉన్న మోస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మీకు అంగం సెక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు కింద ఒక పంప్ ఉంటుంది, ఆ పంప్ ప్రెస్ చేస్తే అంగం పెద్దగా అవుతుంది. మీరు ఎంతసేపు సెక్స్ చేయాలని చేసిన తర్వాత మళ్ళీ ఆ పంప్ని ప్రెస్ చేస్తే మళ్ళీ అంగం చిన్నగా అయిపోతుంది. అండ్ వరల్డ్ మొత్తం యూజ్ చేసే కామనెస్ట్ ఇంప్లాంట్ ఇదే, ఎందుకంటే చాలా వరకు కంట్రీస్లో ఇది మనకి ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుంది కాబట్టి ఖర్చు గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో దీనికి ఉన్న నెగిటివిటీ ఏంటంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ సర్జరీ, అట్లీస్ట్ 10 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు అయ్యేంత పెద్ద సర్జరీ కాబట్టి ఇండియాలో చాలా తక్కువనే చేసుకుంటారు. కానీ మన హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా మేము ఒక 2 వీక్స్కి ఒకసారి సర్జరీ డెఫినెట్గా చేస్తున్నాము. అండ్ దీని 3-piece, ఒకవేళ ఫైనాన్షియల్గా మీకు ఎటువంటి ఇష్యూస్ లేవనుకుంటే 3-piece ఇంప్లాంట్ ఈజ్ ద బెస్ట్. నెక్స్ట్ బెస్ట్ ఇంప్లాంట్ అంటే మాల్యబుల్ ఇంప్లాంట్. షాస్ ఇంప్లాంట్ అంటే ఒకవేళ మీకు ఫైనాన్షియల్లీ కన్స్టెంట్ ఉంటే, నాకు ఎటువంటి డబ్బులు లేవు, చాలా తక్కువగా ఉన్నాయంటే అది షాస్ ఇంప్లాంట్కి వెళ్ళిపోండి. ఏదైనా ఒకటే, ఎందుకంటే బేసిక్ నెసెసిటీ అయితే కంప్లీట్ చేస్తుంది, సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ రావు. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద వచ్చే నా ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేకపోతే వచ్చి నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.